ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుండి 13 వచనాల వరకు ధ్యానించుకుందాం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొను వారితోనైనను, విగ్రహార్థికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును గదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవ్వడైనను జారుడు గాని, లోభి గాని, విగ్రహార్థికుడే గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునివాడు గాని అయ్యున్నడలా అటి వానితో సాంగత్యము చెయ్యకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గదా. కానీ మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో అపోస్తలుడు పౌలు సంఘానికి చాలా గట్టి అయిన హెచ్చరిక చేస్తూ, ఒక వ్యక్తి తన జీవితంలో ఎటువంటి స్థితి కలిగి ఉండాలి, వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి ఉండేటటువంటి సాంగత్యము ఎవరితో చేయాలి. వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తుతో మన సాంగత్యం ఉన్నప్పుడు మన సహోదరి సహోదరులతో దైవికమైన సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలి తప్ప లోక సంబంధమైనటువంటి సాంగత్యము మనలో ఏమాత్రం ఉండకూడదు. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని అని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. చోరులు, జారులు, వ్యభిచారులు వీరందరూ కూడాను దేవుని రాజ్యానికి అర్హులు కారు. కనుక అట్టి వారితో సాంగత్యం చేయొద్దని వ్రాస్తూ, ఆయన ఉద్దేశము, ఆయనకున్న ఇంటెన్షన్ ఆయన ఏ విధంగా చెప్తా ఉన్నాడంటే, ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహార్థికులతోనైనను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చును కదా. ఈరోజు లోకంలో అనేక మంది జారులు, లోబులు, దోచుకునేవారు, విగ్రహార్థికులు ఇలాంటి వారు చాలామంది ఉంటారు. వీరందరితో సాంగత్యం చేయొద్దని నేను చెప్పట్లేదు అంటున్నాడు. అంటే ఆ స్థితిలో ఉన్న వారితో మీరు సాంగత్యం చేసి వారికి మార్పు తీసుకురావాలి, వారి బ్రతుకుల్లో మారేటట్లుగా చేయాలి. ఒకవేళ వారి జీవితపు నడవడికల్లో వారు అనేక విధమైనటువంటి దౌర్భాగ్య స్థితికి లోనై జీవితం గడుపుతూ ఉన్నట్లయితే వారితో మీరు కలవద్దు, వారితో మాట్లాడొద్దు అని అపోస్తలుడు పౌలు చెప్పట్లేదు. ఆయన ఏమంటుంటే, ఒకవేళ అలాంటి ఆజ్ఞ నేను చెప్పినట్లు అనిపిస్తే అసలు ఈ లోకం నుంచి మీరు వెళ్ళిపోవాలి. కానీ అది సాధ్యం కాదు కదా. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు మన చుట్టూ ఉన్న మనుషులు రకరకాల పరిస్థితుల ప్రభావంతో ప్రభావితమైన మనుషులు. అందులో చోరులు ఉన్నారు, జారులు ఉన్నారు, లోబులు ఉన్నారు, దోచుకుని వారైనా ఉన్నారు, విగ్రహార్థికులు ఉన్నారు. వీరితో సాంగత్యం చేయొద్దంటే వారితో స్నేహభావం మనం చేయకపోవచ్చు, కానీ అనేకమైన సామగ్రి కొనుగోలు చేసి అనేక పనులు వారి ద్వారా మనం చేయించుకుంటూ జీవిస్తూ ఉంటాం. కాబట్టి వారికి మీరు ఏమాత్రం కూడా చోటు ఇవ్వద్దు అని చెప్పడానికి పౌలు భక్తుడు చెప్పట్లేదు ఇక్కడ. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవ్వడైనను, గమనించండి, లోక సంబంధులుగా ఉన్నంత కాలం వారికి మనం సువార్త చెప్తాం, ఆత్మీయతలో నడిపిస్తాం,
వారు ప్రభువులో నడిచేటట్లుగా వారి కొరకు ఎంతైనా ప్రయత్నాలు చేస్తాం. అయితే ఏ రోజైతే ఆ వ్యక్తి ప్రభువును నమ్ముకుని మనకు ఒక సహోదరుడుగా విశ్వాస గృహంలో చేరుతున్నాడు, దేవుని యొక్క కుటుంబంలోనికి వచ్చి ప్రవేశిస్తున్నాడు, అలాంటి వాడు ఎవడైనా సరే జారుడు కానీ, లోభి కానీ, విగ్రహార్థికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయ్యున్న ఎడలా అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. ప్రభు దగ్గరికి రాకముందు ఒకవేళ వ్యక్తి ఎలాంటి వాడైనా స్నేహము చేసి ఆ వ్యక్తికి మనం ప్రభులో నడిపించడానికి తెగించుకోవచ్చు. కానీ ప్రభును నమ్మిన తర్వాత తన పాత అలవాట్లు అలాగే కొనసాగిస్తూ ఉన్నట్లయితే, ఆ దౌర్భాగ్యమైన పాపిష్టి జీవితం కొనసాగిస్తున్నట్లయితే, తిట్టుబోతుగా కానీ, త్రాగుబోతుగా కానీ, దోచుకున్నవాడుగా కానీ, విగ్రహార్థికుడుగా కానీ, లోభి కానీ, జారుడుగా కనుక ఉంటే అలాంటి వారితో సాంగత్యము చెయ్యకూడదు. అసలు అలాంటి వ్యక్తితో కలిసి భోజనము కూడా చేయకూడదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. బూతు మాటలతో ఎప్పుడు కూడా తిట్టడం, త్రాగుబోతుడుగా త్రాగి, దోచుకొనివారుగా దోచుకొని, ఏవైతే దేవుని దృష్టికి దేవుని సంఘములో అసహ్యమైనవి అది తన జీవితంలో కొనసాగిస్తూ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తితో సాంగత్యము చేయడము సరైనది కాదు. ఈవెన్ అలాంటి వారితో కలిసి భోజనము కూడా చెయ్యకూడదని నేను మీకు వ్రాస్తున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి మాటలు మనకు తాకకూడదు, వారి సహవాసము వలన మనకు దోషము సంభవించకూడదు. అది అపోస్తలుడు పౌలుకున్న అభిప్రాయము. అయితే వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకు ఎలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును. ఇక్కడ స్పష్టంగా అపోస్తలుడు పౌలు అంటున్నాడు, సంఘానికి వెలుపల ఉన్నవాడు, మన సహవాసానికి బయట ఉన్న వారికి మనం ఎందుకు తీర్పు తీర్చాలి? వారికి తీర్పు తీర్చేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన మహిమగల దేవుడు. ఆ దేవుడికే ఆ బాధ్యత అప్పగించాలి. వారి గురించి మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. పలానా వాళ్ళు ఇలాంటి వారు, పలానా కుటుంబం ఇలాంటి వారు, సంఘానికి దూరంగా బయట ఉన్నటువంటి వారు, అన్యులుగా ఉన్న వారి గురించి మనము మాట్లాడకూడదు. వారి గురించి తీర్పు మనము తీర్చకూడదు. అది అపోస్తలుడైన పౌలు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఈ వాక్యము వాస్తవానికి చాలా చాలా కఠినంగా ఉంది. మనము మన సంఘములో లేకపోతే మన సహవాసంలో మన కుటుంబంలో ఉన్న వారికి ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలాంటి పనులు మన అభ్యాసం చేయకూడదు అని లోపటి వారికి మనం తీర్పు తీరుస్తూ వారితో మాట్లాడుతూ ఉంటాం. కనుక ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా జీవితం గడుపుతూ చేయరాని దుష్కార్యములు చేసేవారైతే ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. యేసు ప్రభువారు తను సందేశం ఇస్తూ, నీ కన్ను అభ్యంతరమైన, నీ చెయ్యి అభ్యంతరమైన, నీ కాళ్ళు అభ్యంతరమైన, నీ 2 చేతులు లేక 2 కాళ్ళు లేక 2 కళ్ళుతోనూ నరకములో పడద్రోయబడ్డం కంటే ఒంటి కన్ను గలవాడై, ఒంటి చేతులు గలవాడై, ఒంటి కాలు గలవాడై దేవుని రాజ్యంలో ప్రవేశించడం నీకు మంచిది కదా. శరీర అవయముల గురించే యేసయ్య అంత స్ట్రిక్ట్గా చెప్తూ, ఏది గనుక మనలో పాపం చేసి అభ్యంతరంగా చెడిపోతుంటే దాన్ని తీసివేయండి అంటున్నాడు. అటువంటిది అపోస్తలుడు పౌలు అంటాడు, మీ కుటుంబంలో కానీ, మీ సహవాసంలో కానీ, సంఘంలో కానీ ఎవరైనా మీలో నుండి దుర్మార్గత కలిగిన వ్యక్తిని వెలివేయకపోతే అక్కడ పరిస్థితులు వేరుగా మారుతుంది. ఆ పై వచనాలు చెప్పారు కదా మనకి, పై అధ్యాయంలో
ఒకవేళ కనుక ముద్ద పులిసిన పిండి కొంచెం కలిసిన ముద్ద అంతా కూడా పులిసినట్టుగా చేస్తున్నట్టుగా దుర్మార్గత కొంచెం ఉన్నను ఆ కుటుంబం అంతటికి, ఆ సంఘం మొత్తటికి చాలా చెడ్డ పేరు తెస్తుంది. కనుక జాగ్రత్త పడి ఆ విధమైనటువంటి అనుభూతి నుంచి మనము సంపూర్ణంగా విడిపించబడాలి. మనలో ఉన్న వారికి మనము సరి చేసుకోవాలి. మన సహోదరులు మనం కోల్పోవడం ఎందుకు? ఈ రోజుల్లో విమర్శించేసి భయంకరంగా ఒకరి గురించి ఒకరు తీర్పు తీర్చి, వారు ఇలాంటి వారు అలాంటి వారు కనుక అక్కడికి మేము వెళ్ళము, వారితో మాట్లాడము అంటారు. కాదు, వారిని కూర్చోబెట్టి మాట్లాడాలి. వింటే మంచిది, వినకపోతే అన్యునిగా భావించాలి. లోపటి వారికి తీర్పు తీర్చేవారు కనుక ఎవరైతే దుర్మార్గపు జీవితం జీవిస్తున్నారో మనలో, వారికి దూరంగా మనం వెలివేయడం మంచిది అని అపోస్తలుడు పౌలు మనకు తెలియచేస్తున్నాడు. సో ప్రియ దేవునికి బిడలారా, దేవుని యొక్క మాట చొప్పున మనము దేవుని ఎదుట సరైన రీతిలుగా ఉండి, మన సహవాసమే కానీ, మన కుటుంబం కానీ, మన వ్యక్తిగత జీవితమే కానీ దుర్మార్గపు స్థితిలోనికి దిగజారిపోకుండా మనం పరిశుద్ధత కలిగి ఉండి దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలబడాల్సిన వారమై ఉన్నాము. కనుక ఆధ్యాత్మికతలో మనం జీవిస్తూ అనేకులకు సన్మార్గం నడిపించే అటు వ్యక్తులుగా ఉండడానికి ప్రభువును మనం కోరుకుందాం. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీ మాటలు విన్న మమ్మలను మీరు దర్శించండి. మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షం దయచేయండి. మీ ఆశీర్వాదము, మీ అభిషేకం అనుగ్రహించండి. మీ కృపలో ప్రభు మమ్మల్ని నడిపించండి. మాలో ఉండాల్సిన లక్షణాలు, మేమేం చేయాలో ఏమి చేయకూడదో అపోస్తలుడు పౌలు ద్వారా మీరు నేర్పిస్తున్న ప్రతి మాటలు మా జీవితంలో ప్రభువాది జాగ్రత్తగా అన్వయించుకొని ఆ ప్రకారంగా ఉండుటకు కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.